తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మార్చడమే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కుప్పాన్ని ఓ ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. రాయలసీమను కుప్పాన్ని హార్టికల్చర్కు కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధానిపై రాజకీయాలు చేయాలనుకునే వారికి, శాంతి భద్రతలకు భంగం కలిగించాలనుకునే వారికి రాష్ట్రంలో చోటు లేదని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన రెండో రోజు పర్యటన సాగింది. కుప్పంలో 118 కోట్లతో నిర్మించనున్న సరికొత్త మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అంతకుముందు కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జననాయకుడు పోర్టల్ పనితీరును పరిశీలించారు. పోర్టల్కు అధికంగా వినతిపత్రాలు వచ్చిన శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్జీల పరిష్కారం విషయంలో స్థానిక నేతల సహకారం తీసుకోవాలని సిబ్బందికి సీఎం సూచించారు. కుప్పం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. శుక్రవారం ఒక్కరోజే నియోజకవర్గంలో జరిగిన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూల వల్ల 80,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో వాణిజ్య పంటలకు అధిక ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. కొత్తగా నిర్మితమయ్యే గ్రీన్ డిపో కోసం ఏర్పాటయ్యే ఐకానిక్ భవనంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేస్తాం. ఆ కరెంటే మన బస్సులకు వాడతాం. మా ఆడబిడ్డలు రేపటి నుంచి దర్జాగా ఏసీ బస్సులో కుప్పంలో ఎక్కడికి పోవాలన్నా వెళ్లే పరిస్థితి వస్తుంది. ఒక మోడర్న్ డిపో 118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు గాని, కొంతమంది పనిచేయాలంటే పనిచేసే ఆఫీసులు గాని అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. కుప్పంలో లభించే బ్లూ గ్రానైట్ కు మంచి డిమాండ్ ఉందన్న సీఎం ఇక్కడ హెరిటేజ్ గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కుప్పంలోనూ బంగారం నిల్వలు ఉన్నాయన్న సమాచారం అందుతోందన్న సీఎం స్వర్ణ కుప్పం లక్ష్యం త్వరలోనే నెరవేరనుందని ఆకాంక్షించారు. వచ్చే నెలలో మదనపల్లిలో పూర్వోదయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఉద్యాన పంటలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా. కర్నూలులో గోల్డ్ మైన్ ని ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ మారింది. తొందరలో మళ్లీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలకతాం. కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గా తయారు చేద్దాం. ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది, మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చిన గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్లు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. రాజధానిపై వైసీపీ అధినేత జగన్ రోజుకో మాట మాట్లాడుతుండటంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేవతల రాజధాని అమరావతిపై కక్షగట్టి మావిగనంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు చోటు లేదని హెచ్చరించారు. నేను ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో పాత అసెంబ్లీ హాల్లో పెడితే ఆ రోజు నేను కూడా సహకరిస్తున్నా, రాష్ట్రానికి ఎలాంటి చెడు జరగకూడదని హైదరాబాద్ లో అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. మళ్లీ నాకు పేరు వస్తుందని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చారు. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడారు. కడాన ఏమీ రాజధాని లేని పరిస్థితికి వచ్చారు, ఓడిపోయారు. ఈ రోజు మళ్లీ
కొత్త స్లోగన్కి వచ్చారు. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వ్యాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో? కూటమి ప్రభుత్వం హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు తెచ్చి 110 చెరువులు నింపితే గత ప్రభుత్వం సినిమా సెట్టింగులు వేసి నాటకాలాడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ప్రజల భూముల్ని కబ్జా చేసేందుకు యత్నించిందన్న సీఎం భూ సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సెట్టిపల్లి, వట్టిచెరుకూరు భూములకు మోక్షం కల్పించామన్నారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ నిధుల నుంచి 34 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.